హాయ్! హలో ఫ్రెండ్స్! అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ లంచ్ చేసేసారని అనుకుంటున్నాను. ఈరోజైతే నేను పప్పుచారు, తోటకూర ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఎలా చేస్తానో మీకు వ్లాగ్‌లో చూపెడుతున్నాను. చూడండి, బిగినర్స్ అయితే ఇలా చేస్తే సూపర్ టేస్ట్‌గా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ చిల్డ్రన్స్. పప్పు ముందు నానబెట్టుకునేసాను. దాని తర్వాత పచ్చిమిర్చి, మనకు కారం సరిపడినంత ఎంతవరకు కారం తింటారో అంతవరకు పచ్చిమిర్చి గానీ, ఎండుమిర్చి గానీ వేసుకోవాలి. ఇదిగోండి, టమోటాలు 2 వేశాను. అలాగే ఇందులో చింతపండు చిన్న కప్పులో పెట్టాను ఫ్రెండ్స్. ఇందులో పెట్టేస్తే పప్పు సరిగా ఉడకదు, కాయలు కాయలుగా ఉండిపోతుంది. ఇదిగోండి, ఇలా పెట్టేసుకొని కొద్దిగా పసుపు వేసి ఒక 2, 3 వెయిట్లు పప్పు ఉడికేంత మాత్రం, మరీ మెత్తగా ఉడికిపోకూడదు ఫ్రెండ్స్. కొంచెము పప్పులు కనిపిస్తూ ఉండాలి. అంటే 2 వెయిట్లు పెట్టేస్తే సరిపోతుంది. బిగినర్స్ కోసం చెప్తున్నాను. ఈ చిన్ని కుక్కర్‌లో నేను 2 వెయిట్లే పెడతాను. అది వెయిట్ అయిపోయే లోపల రైస్ పెట్టేశాను ఫ్రెండ్స్. రైసు, పప్పుచారు, అలాగే తోటకూర ఫ్రై చేస్తున్నాను. చకచక అయిపోతాయి కదా! 2 ఈజీగా చేసుకోవడానికి ఇలా ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి వంట చేయడం అనేది నాకు చాలా బద్ధకం అనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు కూడా అలాగే ఉంటుందా ఏంటి? వర్క్ ఎక్కువైందనుకోండి, ఎవరైనా వంట చేసి పెట్టేస్తే బాగుండు కదా అనిపిస్తుంది. కానీ మనం చేసుకొని మనం తింటే ఉండే తృప్తే వేరు కదా ఫ్రెండ్స్. ఇదిగోండి, పప్పు వెయిట్ పోనిచ్చి పక్కన పెట్టేశాను. అలాగే రైస్ కూడా అయిపోయింది. ఆకుకూర సన్నగా కట్ చేసుకొని పోపు పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. మీరైతే ఎలాగ చేస్తారో ఆకుకూర ఫ్రై అయితే, నేను ఈజీగా ఇలా చేస్తాను. మా అక్క అంటే మా పెద్దక్క, నేను చిన్నప్పుడు అలా కచ్చాపచ్చాగా ఉడికించుకొని ఆ నీరంతా పిండేసి తర్వాత పోపు పెట్టేవాళ్ళు. నేను చూస్తూ ఉండేదాన్ని, కానీ నేను కూడా స్టార్టింగ్‌లో కొద్దిసార్లు అలా చేశాను, కానీ నాకెందుకో నచ్చలేదు. ఎందుకంటే ఆ విటమిన్స్ అంతా వెళ్ళిపోతాయి కదా ఫ్రెండ్స్. అందుకని నేను ఇలాగ ట్రై చేస్తూ ఉంటాను. ఇలాగే అలవాటయిపోయింది కూడా. స్టార్టింగ్‌లో వంట చేసేటప్పుడు మా అక్క చేసినట్టు చేశాను, కానీ తర్వాత తర్వాత నాకు తెలిసింది విటమిన్స్ అంతా వెళ్ళిపోతాయి ఆకుకూరలు అలా పిండితే అని. అక్క ఎందుకంటే కొంచెం నీళ్ళుంటాయి కదా, మెత్తగా పేస్ట్‌లాగా అయిపోతుందని అలాగ చేసేవాళ్ళో ఏమో! నేనైతే గట్టిగా పిండేసి కట్ చేసుకొని పిండేసి సారీ వాటర్ అంతా తీసేసి తర్వాత కట్ చేసుకుంటాను. ఇదిగోండి, పప్పుచారుకైతే పోపు పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. పప్పుచారుకి కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఒక అర స్పూన్ మెంతులు వేశాను ఫ్రెండ్స్. దాని తర్వాత నేను వితౌట్ ఆనియన్‌తో తింటాను కదా! ఇలా ఉడికించేసుకొని పక్కన తీసేసుకొని, నాకు సరిపడినంత పక్కకు తీసేసుకొని, దాని తర్వాత ఆనియన్స్ వేపి ఇందులో వేసి ఉడికిస్తాను. చాలా టేస్ట్‌గా ఉంటుంది ఫ్రెండ్స్. ఆనియన్స్ తినే వాళ్ళకి ఒక టేస్టు, ఆనియన్స్ తినని వాళ్ళకి ఒక టేస్టు. కానీ ఏదైనా సరే దేని టేస్ట్ దానిదే ఫ్రెండ్స్. కొన్ని సందర్భాల్లో చెప్తూ ఉంటాను కదా, మన మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే కొన్ని ఆహార పదార్థాలు కూడా త్యాగం చేయాల్సి పడుతుంది. ముందు మన మనసే కదా ముఖ్యము. మనసు ఆరోగ్యంగా ఉంది అంటే శరీరం కూడా అంటే ఎలాంటి జబ్బులొచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే శక్తి మనకు లభిస్తుంది అనేది నాకు మెడిటేషన్ వల్ల నేను నేర్చుకున్న పాఠము. ఇక్కడైతే ఆకుకూర ఫ్రై కూడా తయారైపోయింది. కొద్దిగా సాల్ట్ వేశాను ముందుగానే ఆకుకూర సగం ఉడికిన తర్వాత. దాని తర్వాత కారము, అలాగే వేరుశనక్కాయల పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్. అది లేకుండా వేరుశనక్కాయల పొడి లేకుండా కూడా చేసుకోవచ్చు. అమ్మ అయితే వేరుశనక్కాయల పొడి వేసేవాళ్ళు కాదు. నేనైతే ఒక్కొక్కసారి వేస్తాను, ఒక్కొక్కసారి వేయను ఫ్రెండ్స్. ఇది చప్పగా ఉంటుంది కదా తోటకూర, అందుకని కొద్దిగా వేరుశనక్కాయల పొడి వేశాను. ఈ వ్లాగ్ నచ్చినట్లయితే పిల్లలు అండ్ స్నేహితులు తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇదిగోండి, ఆనియన్స్ వేపి ఇందులో కలిపాను. ఎలాగుంది ఫ్రెండ్స్? చాలా టేస్ట్‌గా ఉంది. నేను తినే సాంబార్ కూడా బాగుంది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మర్చిపోకుండా ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ చిల్డ్రన్స్ అండ్ ఫ్రెండ్స్.